ఒకవేళ నేను ఒకసారి చెప్పేశానంటే నేను వనవాసానికి వస్తానని, అంటే నేను వనవాసానికి వస్తాను 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 వస్తాను. ఇక నన్ను కూడా ఎవరూ ఆపలేరు స్వామి. సీత, ఒకవేళ నీ అంతిమ నిర్ణయం అదే అయితే సరే, అయితే పద నాన్నగారి దగ్గర అనుమతి తీసుకుందాం. మావయ్య గారు, నాన్నగారు, మాకు వనవాసానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి నాన్నగారు. కన్నయ్య, ఏం చేస్తున్నారు మీరిద్దరు? నాన్నగారు, నాకు తెలుసు మీరు నా మీదున్న ప్రేమతో ఆపాలనుకుంటున్నారు, కానీ ప్రేమ కంటే పెద్దదవుతుంది వాగ్దానం. ఎందుకంటే రఘుకులంలో ఇది సదా వస్తున్న ఆచారం. ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట ఎన్నడూ తప్పకూడదు. ఇక మాకు సెలవివ్వండి నాన్నగారు. పద సీత. వీళ్ళిద్దరికి ఏమైంది అసలు? నందరాజా, వీళ్ళిద్దరికి ఏమీ అవ్వలేదు. చూస్తుంటే నందరాణి చెప్పిన రామకథ ఇద్దరి మీద బలంగా ప్రభావం చూపినట్టుంది. చూడండి, వాళ్ళిద్దరు ఎలా సీతారాముల్లో అభినయం చేస్తున్నారో. నారాయణ నారాయణ. ప్రభు, గోకుల వాసులు కేవలం ఇంతే అర్థం చేసుకున్నారు. రాధా మరియు శ్రీకృష్ణుని పైన రామాయణం ప్రభావం చూపించింది. కానీ సత్యమైతే ఇదేగా ప్రభు, వాళ్ళు సాక్షాత్తు శ్రీ సీతారాములే. ప్రపంచం ఎప్పటి వరకు రామాయణాన్ని పఠిస్తుందో అంతకాలం మీరిరువురూ జీవించే ఉంటారు. నారాయణ నారాయణ. నంద, మన సమస్యకి పరిష్కారం దొరికింది. ఇప్పుడు మీ గోకులానికి ప్రసిద్ధమైన సీతారాముల ఉత్సవం అవశ్యం జరుగుతుంది. కానీ సీతారాములుగా ఎవరు నటిస్తారు? మన రాధాకృష్ణులు, ఇంకెవరు? చూడు, సాక్షాత్తు సీతారాముల్లాగా అనిపిస్తున్నారు. కానీ నంద, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా రామలీలను జరుపుతూ వస్తున్నావు. నా మాట నమ్ము, ఇలాంటి అందమైన సీతారాముల ఊరేగింపుని లోకంలో ఈ రోజు వరకు ఎవ్వరూ చూసుండరు. నందరాజా, మీరు కేవలం అనుమతి ఇవ్వండి చాలు. శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి. అమ్మ దేవికి, నువ్వు చెప్పిన ప్రకారమే నేను అక్రూరుడి గారికి మృత్యు ఔషధాన్ని ఇచ్చాను. ఇక నాకు సెలవివ్వండమ్మా. వైద్యులు గారు, ఇంకా మీరు చేయవలసిన బాధ్యతలు పూర్తి కాలేదు. మీరు గోకులం వెళ్ళి ఈ సమాచారాన్ని రోహిణి అక్కకి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే మన పథకం సఫలమవుతుంది. అమ్మా దేవికి, దిగులు పడకు. నీ పథకము తప్పక సఫలమవుతుంది. ఈసారి దీపావళి నేను గోకులంలోనే జరుపుకుంటాను. దేవకి, దేవకి, ఈ మృత్యు బట్టి ఈ రోహిణి ఏం పథకం ఇది? దేవకి, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అక్రూరుడి గారికి ఈ మృత్యు బట్టిని ఇవ్వడంలో అర్థం ఏంటి? మహారాజా, కేవలం ఈ మృత్యు బట్టి మాత్రమే అక్రూరుడి గారికి జీవన దానం చేయగలుగుతుంది. కానీ దేవకి, ఇది ఈ మృత్యు బట్టితో అక్రూరుడి గారికి జీవితాన్ని ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది? మహారాజా,